Jing jing jang jing jang jing jang 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 jing jing jang jing jang jing jang 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 jing jang jing jang jing jang 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 jing jing jang jing jang jing jang jang jang. ఈటీవీ 20 వసంతోత్సవాలకి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely Dabur Enriched Coconut Hair Oil. Associate sponsors Southern Travels, Sudhakar Pipes and Fittings, Kumar Pumps and Motors, Margadarshi Chit Fund Private Limited. ఈ రోజు పండగ రోజు, కోట్లాది ప్రేక్షకులకి కనుపండగ రోజు. 1995లో మొట్టమొదటి తెలుగు శాటిలైట్ ఛానల్గా మీ అందరి హృదయాల్లోకి ఈటీవీ అడుగుపెట్టి 20 వసంతాలు నిండిన రోజు. వినోదం, విజ్ఞానం కలబోసి అలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకునే వారి కలలు నిండిన రోజు. మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ వసంతోత్సవాలకి విచ్చేసిన అతిరథ మహారథులకి, ఆత్మీయులకి, ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. చల్లని గాలి, వెండి వెన్నెల, ముచ్చటేసే మబ్బులు,
ఆ మధ్యలోంచి నేలకి దిగి వచ్చినటువంటి ఎంతోమంది తారలు. ఇది అపురూపమైనటువంటి సంగమం. ఒక పక్కన వెండితెర వేల్పులు, మరో పక్కన బుల్లితెర కళాకారులు, ఇంకోవైపు ఈటీవీని హృదయాల్లో ముద్రించుకున్నటువంటి ప్రేక్షకులు. ఇది త్రివేణి సంగమం కాక మరేమిటి చెప్పండి? 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంటే 23 జిల్లాల నుంచి ప్రతినిధులుగా మీరందరూ ఈరోజు రావటం, మీ అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం జరగడం ఓ అరుదైన ఘటన, అపురూపమైనటువంటి సంఘటన. మరి ఇవాల్టి ఈ వసంతోత్సవాల్ని ప్రారంభించవలసిందిగా మనందరికీ ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా ప్రియతమ చైర్మన్, మా అందరికీ మార్గదర్శకులు, ఆదర్శులు శ్రీ రామోజీరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా. శ్రీ దాసన్ నారాయణరావు గారిని, కృష్ణరాజు గారిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్. ఈటీవీకి 20 ఏళ్ళు. ఆహా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఆనందాలో, ఎన్ని అనుభూతులో. కోయిల పాటల, కోవెల గంటల ఆ బాటలో ఒక్కసారి ఆగి తల తిప్పి పాటలాంటి ఆ గతంలోకి చూస్తే, కళాన్ని వదిలి కాలంలో కలిసిపోయిన కవి, రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్రకారుడు, ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ను మనసారా సంస్మరించుకుంటూ 1995 ఆగస్ట్ 27 తెలివెలుగులతో కలిసి తెలుగునాట ప్రభవించిందో వినోద ప్రభంజనం. అది ఆకాశ సంరంభం, అద్భుతాలకు ఆరంభం. ఈటీవీ శుభ ప్రారంభం. ప్రఖ్యాత నటి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగులో మొట్టమొదటి 24 గంటల శాటిలైట్ ఛానల్ ఈటీవీని ప్రేక్షకులకు అందించిన క్షణాలవి. ఇక క్షణక్షణం ఆనంద వీక్షణం అంటూ ఈటీవీని తెలుగువారికి అంకితం చేసిన క్షణాలవి. టెలివిజన్ రంగంలో కళాకాంతులు నింపి కళామ తల్లి నుదుట కొత్త తిలకం దిద్దాలని ఈటీవీ నిండు మనసుతో కోరుకుంటోంది. మీ తృప్తి కోసం, సంతృప్తి కోసం సదా సర్వదా కృషి సాగిస్తూనే ఉంటుంది ఈటీవీ. టెలివిజన్ రంగంలో నిపుణులే దొరకని ఆ రోజుల్లో టీవీ స్టూడియోలు, ఎడిట్ సూట్లు, రికార్డింగ్ థియేటర్లు కనిపించని ఆ తరుణంలో ప్రతి విభాగానికి ప్రణాళికలు రచించి అడుగడుగున అణువణువున ప్రమాణాలను నిర్దేశించి వినోదానికే కొత్త అర్థాలు చెప్పింది ఈటీవీ. వచ్చింది వచ్చింది ఈనాడు టీవీ, తెచ్చింది నీ కొరకు సిరిమల్లె తావి. ఈటీవీ రాకతో తెలుగు టెలివిజన్ రంగ స్వరూపమే మారిపోయింది.
కేబుల్ టీవీ కనెక్షన్లు అనూహ్యంగా అపారంగా పెరిగిపోయాయి. ఎన్నెన్నో ప్రయోగాలకు పుట్టినిల్లుగా మారింది ఈటీవీ. తెలుగు శాటిలైట్ టెలివిజన్లో మొట్టమొదటిసారిగా డైలీ సీరియల్స్ ని ప్రారంభించింది ఈటీవీ. పుట్టడమే డబ్బులో పుట్టిన నాకు నీ ప్రేమను దొంగిలించాల్సిన కర్మేమిటి? నేను తలుచుకునుంటే ఈ చెలసాని లాంటి వాళ్ళు నా కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుండేవారు. టీవీ సీరియల్స్ లో తొలిసారిగా పాటలను ప్రవేశపెట్టింది ఈటీవీ. దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమంగా రియాలిటీ షోలకి శ్రీకారం చుట్టింది ఈటీవీ. సినీ రంగానికే పరిమితమైన తారలను చిన్నితెరకు పరిచయం చేసి వారిని ప్రతి ఇంటా కుటుంబ సభ్యులుగా మార్చింది ఈటీవీ. ఒకరా ఇద్దరా? గాన గంధర్వుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దిగ్దర్శకులు బాపు రమణ, హాస్య బ్రహ్మ జంధ్యాల, ప్రఖ్యాత నటులు మురళీమోహన్, గొల్లపూడి మారుతీరావు, విఖ్యాత సంగీత దర్శకులు కీరవాణి, ఇలా ఎందరెందరో సినీ వినీలాకాశం నుంచి వచ్చి టీవీ ప్రాంగణంలో వెన్నెల వెలుగులు కురిపించేలా చేసింది ఈటీవీ. ఆ తరువాత ఈటీవీ సృష్టించిన సంచలనాల చరితే అంతా. రమ్యాతిరమ్యంగా ధారావాహికలు, నవ్యాతినవ్యంగా కార్యక్రమాలు, నవ్వుల విందులు, వినోదాల వర్షాలు. ఇంకేం చెప్తావు చెప్పు ఇంకేం చెప్తావు? తాజా రాజకీయ పరిణామాల గురించి చెప్తా. అక్కడ న్యూస్ చదువుతున్నాం కదా, మీకు పేపర్ ఉంది. పేపర్ ఉదయం 5 గంటలకు వచ్చేస్తుంది, అయినా సరే 10 గంటలకు చదివి అందరికి వినిపిస్తాం. ఇక్కడ సుస్వరాల రాగాభిషేకాలు, దేశదేశాల తెలుగు ప్రేక్షకుల హర్షాతిరేకాలు, రెండు దశాబ్దాల ఈ మధుర ప్రయాణంలో ఎన్నెన్నో మజిలీలను అధిగమిస్తూ మరెన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తూ తెలుగువారి అభిమాన ఛానల్ గా అవతరించింది ఈటీవీ. ప్రతిరోజు ఓ కొత్తదనం, ప్రతి ప్రోగ్రాంలో ఓ కొత్త ఆవిష్కరణం. సినీ రంగ దిగ్గజాలు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, టాప్ ప్రొడ్యూసర్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ప్రసాద్, శోభనాద్రి, మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హీరోయిన్ రోజా, స్టార్ కమెడియన్ అలీ, డైలాగ్ కింగ్ సాయి కుమార్, దక్షిణ భారతదేశాన్ని ఏలుతోన్న ప్రఖ్యాత డాన్స్ డైరెక్టర్స్, భారతదేశానికే గర్వకారణంగా నిలిచే మహా గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, ఒకరేమిటి ఎందరెందరో ప్రతిభామూర్తులు ఈటీవీ కార్యక్రమాల రూపకల్పనలో పాలు పంచుకుంటున్నారు, పాట పంచుకుంటున్నారు, మాట పంచుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు, పల్లెల నుంచి పట్నాల వరకు, సీరియల్స్ నుంచి రియాలిటీ షోల వరకు, లేటెస్ట్ న్యూస్ నుంచి హాటెస్ట్ ఫిల్మ్ ప్రోగ్రాంల వరకు, దేనికైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించే ఏకైక తెలుగు ఛానల్ గా జన నీరాజనాలు అందుకుంటోంది ఈటీవీ. ప్రేక్షకుల ఉత్సాహ ప్రోత్సాహాలే ఊపిరిగా ఈరోజు తెలుగువారి టీవీ ఈటీవీ జరుపుకుంటోంది 20 వసంతాల వేడుక. ఇది మీకు మాకు మనందరికీ పండుగ. Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil. ఇవాల్టి ఈ కార్యక్రమం అంటే 20 వసంతాల ఈ పండగ విజయవంతం అవ్వాలని ఆశిస్తూ శంకర్ మహదేవన్ గారు పాడేటువంటి విఘ్నేశ్వర స్తుతిని ముందుగా విందామా? ఇన్వైటింగ్ ఆన్ ది డేస్ శంకర్ మహదేవన్ గారు. వక్రతుండ మహాకాయ
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरु सर्वसराराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाकण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि धीमहि
Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil. Associate sponsors Southern Travels, Sudhakar Pipes and Fittings, Kumar Pumps and Motors, and Margadarshi Chit Fund Private Limited. మేం పాడొచ్చా? మౌనంగా ఎలా పాడటం? బాగున్నావు కదమ్మా, ఇంతసేపు కళకళాడుతూ కనిపించావు, సడన్గా అలా మోగైపోయేసరికి ఎందుకు నాకు చాలా చెప్పరాని పేగుల్లోంచి ఏమి చూసా, గుండెల్లోంచి ఏదో వస్తోంది బయటికి. మాట్లాడకపోతే పోయిందమ్మా, ఈ మైక్ నువ్వు తీసుకెళ్ళు. కాసేపు మాట్లాడితే నేను మోగవాడిని అయిపోతాను. నా మైక్ ఏదైనా ఉంటే పంపించు. భగవంతుడు తొందరలోనే నీ గొంతు ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. తెలిసిన మౌన వేళను ఈ మరపురానిదే
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలు ఇంత మౌనమేలను అబ్బా మీ పాట గొంతు వచ్చింది వచ్చేసింది సార్. మీ పాట నా గొంతు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసింది. నేను ఆ ఏవి చూసేసరికల్లా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాను. సుమా ఆంటీ మీరు ఇంత పురాతనమైనవారు నాకు ఇప్పుడే అర్థమైంది. సుమా ఆంటీ 20 ఏళ్ల క్రితం నన్ను నేనే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. అది 5 years అల్లరిగా అలజడిగా సాగి అది 5 years బ్యాక్. మా అమ్మాయి అది. ఆంటీ ఇన్నాళ్ళు మిమ్మల్ని సుమా సుమా అని పిలిచాను, ఏమనుకోకండి. సునీత ఈ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వదు. సుమా 20 years ఏమన్నారు నన్ను? సుమా ఆంటీ బాలు తాతగారు. నేను ఎలాగదు ఒరిజినల్ బాలు తాతగారిని, ఎప్పుడూ తాతగారిని నేను. బట్ సుమా ఆంటీ మీరు ఇంత పురాతనమైనటువంటి వారని నాకు తెలియదు. అంటే నేను అప్పుడు చాలా చిన్నదాన్ని సార్. నేను అప్పుడు చైల్డ్ యాంకర్ గా నేను మొదలెట్టాను. చైల్డ్ ప్రాడజీ ప్రాబబ్లీ 5-6 years అప్పుడు స్టార్ట్ చేసి ఉంటాను. సో ఇప్పుడు 20 years అప్పుడు కాబట్టి 17-18-20 years అయి ఉంటుంది. నేను రామోజీరావు గారు రాగానే కాంప్లిమెంట్ చేస్తూ మాట్లాడుతుంటే ఏదో పాత జ్ఞాపకాలు గుర్తు తీసుకొచ్చి ఆయన నేను సుమా ఒకే బెంచ్లో కూర్చుని మా ఊర్లో చదువుకున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాలు గారు ఉన్నారే, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. Okay, so Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil, associate sponsors Southern Travels, Kumar Pumps and Motors, Sudhakar Pipes and Fittings, Margadarshi Chit Fund Private Limited. ఇప్పుడు వసంత గీతం విందామా? మనసు మధురమైన డోలలూగించే పూలమాలిక, అనురాగంలో ముంచి తీసిన రాగమాలిక. ఈ పాటని పాడడానికి హేమచంద్రని, ప్రణవిని ఆహ్వానించేస్తున్నాను.
శారదయామిని కౌవించే ప్రేమ చూడు మా చందమామ మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా గీతం ఎంత హాయిగా సాగిందో మనందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఆమని గీతం అంతే హాయిగా సాగుతుంది. ఈ రోజే కాదు, ఏ రోజైనా బాలు గారు పాడితే ఆమని గీతం హాయిగానే సాగుతుంది. సో లెట్స్ ఇన్వైట్ బాలు గారు. పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మౌచు తాకి కోకిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయదా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవుగాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
పూల రాగాలతో శుకాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళా నిజం వరించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాడి కోరిన ఉగాది వేళలో జ్వలించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మనసు తాకి కోకిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. ఒక వ్యక్తిని శక్తితో పోల్చాల్సి వచ్చినప్పుడు మనకి వారే గుర్తొస్తారు. ఎంతోమందికి స్ఫూర్తి, ఎంతోమందికి మార్గదర్శకులు. భారతదేశం గర్వించేదగ్గ విధంగా ఒక టెలివిజన్ నెట్వర్క్ని, ఒక పత్రికని నడిపిస్తున్న ద మీడియా మొఘల్, మన ప్రియతమ చైర్మన్, ఈటీవీ గ్రూప్ సంస్థల అధినేత, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అలాగే ఈ మొమెంటోస్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పాటకి సాహిత్యం ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యము. ఈటీవీ రూపొందించినటువంటి ప్రతిష్టాత్మకమైన సంగీత కార్యక్రమాలు పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వరసంగమం కార్యక్రమాలకి వాద్య సహకారాన్ని అందించినటువంటి కళాకారులు, కష్టపడడం తప్ప ఏ ఒక్కరికి నష్టపెట్టని అష్టదిగ్గజాలు. ఇప్పుడు వారికి చిరు సత్కారం. మరి మా ఆర్కెస్ట్రా టీం అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరి తరఫున కృష్ణ గారు మొమెంటోని స్వీకరిస్తారు. బిఎస్ కృష్ణమూర్తి గారు, ఎంవి ఫణిధర్ గారు, ఎం జైపాల్ రాజ్ గారు, ఎస్కే మస్తాన్ వలీ గారు, జి యుగంధర్ గారు, పిఎస్ స్వామీజీ గారు, బి జోగారావు గారు, ఎన్సి ప్రవీణ్ గారు, సాయి ప్రసాద్ గారు, రవిశంకర్ గారు అండ్ స్వామి గారు. వారు ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంగీత కార్యక్రమాలకి మన కోసం వాయిస్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు వాళ్ళ కోసం వాయించండి. కృష్ణ గారిని అందరి తరపున మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారు. థ్యాంక్స్ టు అవర్ వండర్ఫుల్ ఆర్కెస్ట్రా టీమ్. 20 సంవత్సరాలు ఈటీవీతో అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఇక కృష్ణరాజు గారికి చిరు సత్కారం చైర్మన్ గారి చేతుల మీదుగా మొమెంటో టు బి ప్రెజెంటెడ్ టు కృష్ణరాజు గారు.
వారికి ఉండేటువంటి అనుబంధాన్ని వారి స్పందన రూపంలో తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెప్పాలంటే భగవద్గీత అంత ఉంటుంది, కానీ టైం లేదు. కానీ కొద్ది చెన్నైలో ఉన్నప్పుడు హిందూ పేపర్ చదివాడిని. ఓ రోజు సడన్గా ఇంకో పేపర్ కనిపించింది హిందూ పేపర్ మీద, అది ఈనాడు. ఆ రోజు నుంచి ఈనాడు చదువుతూనే ఉన్నాను. దాని గురించి రామోజీరావు గారు ఎంత కష్టపడ్డారో, ఎలా స్థాపించారో తెలిసింది. ఆ తర్వాత ఈటీవీ స్థాపిస్తున్నారని తెలిసింది. నాకు వెంటనే డెఫినెట్గా అది సక్సెస్ అయింది కనుక ఇది కూడా అంత సక్సెస్ అవుతుందని నాకు తెలుసు. అప్పుడు 9 గంటలు అవగానే న్యూస్ విని నేను నిద్రపోయేవాడిని. ఇంట్లో లైట్లన్నీ ఆరిపోయి ఓహో ఇంకా 9:30కి అది అప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి, కానీ నా పద్ధతి మాత్రం మారలేదు. అదే 9 గంటలకి మళ్ళీ టీవీ న్యూస్ విని మార్పు ఏమిటంటే దీని తర్వాత భోజనం చేసేవాడిని. భోజనం చేసిన తర్వాత 9 గంటలకి న్యూస్ చూసేప్పుడు నిద్రపోయేవాడిని. ఇప్పుడు 9 గంటలకి న్యూస్ చూసి భోజనం చేసిన ఒకసారికి 9:30 అవగానే భోజనం రెడీ చేసి పెడతారు అన్నమాట. అక్కడ భోజనం చేసి తర్వాత పడుకోవడం. అంటే నాకు 20 సంవత్సరాల అనుబంధం చాలా. ఇంకా రామోజీరావు గారితో అయితే నేను చెప్పలేను. ఇంకా ఈ ఫిల్మ్ సిటీ కట్టుతున్నప్పుడు నేను చెప్పాను ఇంతకు ముందు ఒకసారి, ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు అందరూ అన్ని రకాలుగా అనుకున్నారు. నాకు రోజున భోజనం పెట్టారు ఆయన పళ్ళు తింటూ నాకు రకరకాల భోజనాలు పెట్టారు. ఇదేమిటన్నా ఇంకా కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పెద్ద పని పెట్టుకున్నాను. అది పూర్తి చేయాలన్నారు ఆయన. తర్వాత రెండోసారి మా నాన్నగా పెళ్ళి ఇక్కడే మొదలైంది, రామోజీ ఫిల్మ్ తోటే. మొదటి చిత్రం 100 రోజులు కూడా మా మొదటి 100 రోజుల చిత్రం కూడా అది. ఆ చిత్రం చేసేటప్పుడు వారు నేను అప్పుడప్పుడు వాకింగ్ వెళ్ళేవాడు. మార్నింగ్ వెళ్తుంటే అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారనమాట, అయ్యగారు ఇదంతా అలా చేశారు సార్, ఇంతకుముందు పెద్ద రాళ్ళు రప్పలు అన్నీ ఉండేయండి ఇక్కడ అని వాళ్ళు చెప్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. అంతా వచ్చి వస్తూ నేను అడిగాను, ఏమిటండి ఇంత కష్టపడి 2-3 సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేశారంటే అప్పుడు అన్నారు ఆయన, తర్వాత కూడా బతుకుండాలని. నిజంగానే అంత గొప్ప రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈటీవీ కూడా అలాగే 20 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 20 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఒకే రకంగా పెరుగుతూనే వచ్చింది. ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది. కానీ రామోజీరావు గారి గురించి ఇంకొకటి చెప్పాలి నేను. తర్వాత కూడా బతికుండాలని రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా కట్టారో అలాగే ఇంకొక పెద్ద బృహత్కార్యం ఆయన మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. అది దేశంలో ఉన్న అన్ని గొప్ప ఆలయాలు ఒకే చోట నిర్మించి మధ్యలో పెద్ద ఎత్తున హనుమంతుడి విగ్రహం ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తయింది. అంటే ఆయన అందరిలోని బతికే ఉన్నాడు, ఆయన అందరిలోని బతికే ఉంటాడు ఎప్పుడుని. కానీ ఆ బృహత్కార్యంతో ఆయన స్వర్గంలో ఒక సింహాసనం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగం అంతకాలం ఆయన పేరు చెప్పుకునేంత గొప్పది ఆయన నిర్మిస్తాడని నమ్మకం నాకుంది. నిర్మిస్తాడు ఆయన. ఆ భగవంతుడి ఆశీస్సులు, నా మనోపూర్వక అభినందనలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Enriched Coconut Hair Oil లో నెక్స్ట్ నటరాజస్వామి సన్నిధిలో ఒక గజ్జ గల్లుమనింది, గుండె జల్లుమనింది.
ఆ ఆనందంలో వెల్లువెరిసిన ఈ గీతామృతమే అందమైన పాట. వినండి శ్రీ మనో గారి నోట. ఝణన ఝణన నాదములు చడిపించిన పాదములు జగము జలధరిస్తుంది, పెదవి పలకరిస్తుంది. గజ్జె కల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది. గజ్జె కల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది. గుండె జల్లుమంటుంటే కవిత వెల్లు అవుతుంది. గుండె జల్లుమంటుంటే కవిత వెల్లు అవుతుంది. గజ్జె కల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది. అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి. అవి నీలో మిలమిలమిలసే అరకన్నుల కళలైనాయి. అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి. అవి నీలో మిలమిలమెలిసే అరకన్నుల కళలైనాయి. నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి. నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి. నీ విరుపుల మెరుపులలో నీ పదాల పారాణి. గజ్జె కల్లుమంటుంది గుండె చల్లుమంటుంది. గుండె చల్లుమంటుంటే కవిత వెల్లు అవుతుంది. గజ్జె కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. సంగీతం నీలో ఉంది. రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది. తుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది. రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది. అచ్చ తెలుగు నుడికారంలా మత్సలేని మమకారంలా. అచ్చ తెలుగు నుడికారంలా మత్సలేని మమకారంలా వచ్చినది కవితాగానం నీవిచ్చిన ఆరు ప్రాణం. గజ్జె కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. గుండె చల్లుమంటుంటే కవిత వెల్లు అవుతుంది. గజ్జె కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. గజ్జె గల్లుమంటే గుండె జల్లుమంటుంది. మరి గుండె జారి గల్లంతైతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. హేమచంద్ర అండ్ ప్రణవిని అడిగి తెలుసుకుందాం. అరే 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 గుండె జారి గల్లంతయిందే. నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయిందే. అరే 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 చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. పేరు కళ్ళ హొయలన్నీ ఓర
చూసి గుండె జారి గల్లంతయిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వేయమాకే వేషాలే నీ నకసికలే చాలే మదిని ఊపే ఉయ్యాలే నిన్ను కోరి వచ్చినానయ్యా ఓ రామయ్యా చిట్టి గుండెనే నువ్వే చూడాలియా ముందు వెనక చూడని ప్రియా మెదల్దియా మనసు చూస్తే ఆడుతోందియా ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అడుగు దూరం నువ్వున్నా అరే 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 గుండె జారి గల్లంతయిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయిందే అరే 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 కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే హో నిన్ను చూస్తే చాలే కాజు పూల వర్షాలే ఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపాలే కొత్తలింక వద్దులేవయ్యా సురప్రియా ఊసపోక ఊసలెన్నో నిన్ననయ్యా ఆదమర్చి అడుగుతున్నా నిజనియా ఏది కోరి నీకు దిల్దియా ఏ, నిన్ను కోరి దూరం అంతా చేరువయ్యే చెలువంతా మనసులోని అణువణువంతా నిండిపోతే తప్పు ఏంటట అరే 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 గుండె జారి గల్లంతయిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయిందే అరే 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 గుండె జారి గల్లంతయిందే నీ సొగసే చూసి Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil, associate sponsors Southern Travels, Sudhakar Pipes and Fittings, Kumar Pumps and Motors, and Margadarshi Chit Fund Private Limited. అసలు ఏం తాగితే ఇలాంటి ఒక కిక్ వస్తుంది చెప్పండి. ఎంతో మంది కళాకారులు వచ్చున్నారు, ఈటీవీతో అనుబంధం ఉండేటువంటి ఎంతో మంది టెలివిజన్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇవాళ నిర్మాతలు, దర్శకులు అందరం ఒకటే నీడ కింద పెరిగిన వాళ్ళం ఉన్నాము. సో ఇలాంటి కిక్కు కన్నా వేరే కిక్కేమీ లేదన్నా వినకుండా కాక్టైల్ తాగించడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ప్రకాష్. కాక్టైల్ తాగడానికి రెడీయా? ఓకే, కాక్టైల్ తాగడానికి రెడీ అని అదిగో కౌశిక్ ఎత్తాడు. నీ గురించి ఈ పాట, కాక్టైల్ తాగిన కోతి. Claps in the air, come on. Hands in the air, come on. Yo, yeah, yeah. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం దంచుకున్న గైటు నేను, శనివారం రచ్చకున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, राबे ओ पिल्ला मैं मजनू लैला, हम दुन्नी वाला something अनेला, रम पंचकोला प्रपंचम विनेला, come to the party, super like to me, welcome to the party, up and touch me, come to the party, super like to me, welcome to the party, up and touch me, come to the party, super like to me, welcome to the party, up and touch me, come to the party. Super like to me, welcome to the party. Up and touch me. I like that. Yeah, come on. Woo.
ఆమ్స్ట్రాంగ్ కాలు పెట్టిన మూడుని నగుమోమా ఆర్యభట్టు గారు కాని పెట్టిన జీరో ని నడుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్స్టర్డామ్ మూల వెళ్ళి విరిసిన పూల నది నీ నవ్వా Girls and boys, make some noise. I'm the best choice, like the Rolls Royce. Hello angels, try me once. Marakkasari Ratna. Ilanti chance, come to the party. Super like to me, welcome to the party. Upper touch me, come to the party. Super like to me, welcome to the party. Upper touch me, everybody come to the party. Super like to me, welcome to the party. One more time. Welcome to the party. Music. Sir, don't leave us, please be here. ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయాలంటే న్యూక్లియర్ వార్ జరగాలేమో నిన్ను పొందాలంటే జీన్స్ గా జన్మెత్తాల నిన్నంటుకు తిరగాలంటే అండిమెంట్స్ అవ్వాలని ఒంటిని తాకాలంటే Jack and Jill, let's have some thrill. Hey beautiful, you got the looks to kill. So rock and cold and rock and roll. Fekku versus with jump them. Oh baby doll, come to the party. Super like to me, welcome to the party. Up and touch me, people in the back. Come to the party. Super like to me, welcome to the party. One more time. Come to the party. Super like to me, welcome to the party. Up and touch me, come to the party. Super like to me, welcome to the party. Touch me. Super Lakshmi. Super sir. Thank you so much. Thank you so much. It was fun being here. Thank you. థ్యాంక్ యూ విజయ్ ప్రకాష్ గారు. థ్యాంక్స్ టు అవర్ సింగర్స్ అండ్ గట్టిగా ఒకసారి కౌశిక్ కి చప్పట్లు. సూపర్ కౌశిక్, సూపర్. సో తాజ్ మహల్ ముందు ఎవరైనా ఫోటో దిగారా ఎప్పుడైనా? ఎగ్జిబిషన్లో ఉండే తాజ్ మహల్ కాదు, వెన్నెల కురిసిన రాత్రి, యమునా నది, తాజ్ మహల్ ఫోటో. పాపా ఎంత అందంగా ఉంటుందో ఆ అనుభూతి. అదే అనుభూతి పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి పాటకి బాలు గారు పాడితే కూడా ఉంటుంది. ఎస్, పాడిన వారు ఇక్కడే ఉన్నారు, నటించిన వారు ఇక్కడే ఉన్నారు. కోయిన్సిడెన్స్, చూసిన మనం కూడా ఇక్కడే ఉన్నాం. యా, నిజంగా అసలు ఆ పాట ఇప్పుడు వింటే ఆ కిక్కే వేరప్ప. విందామా మరి? సో పిలిచేస్తున్నాము బాలు గారిని టు సింగ్ తొలి ప్రేమ పాట. మరి పని సగమ ఈ మనసై సై 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 నా మనసై సై 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 పరుగిడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసి కలవరమాయే తనలో నిన్ను చూసే మనసై ఈ మనసై సై 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 నా మనసై సై 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 సై
కలలను చూసే కన్నే కునుకుని వేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసే కన్నే కునుకుని వేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీనిపోని ఆరాటంతో కలవరించెనా వెనకనే తిరుగుతూ చెలిదత విడువదు దొరికిన వరముతో కుదురుగా నిలువదు ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వెళ్తనసే మనసై సై 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 నా మనసై సై 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 చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే నీతో చలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే వెళ్ళు వంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తరగదు అలజడి అనగదు తన సొద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే మనసై సై 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 మనసై సై 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 పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలగసే కలవరమాయే తనలో నిన్ను చూసే మనసే సై 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 నా మనసై సై 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 వెళ్ళరాను కదా ఇట్స్ అన్ అమేజింగ్ జర్నీ అండి నేను చెప్పక తప్పదు దిస్ ఇస్ మై 49th ఇయర్ కంప్లీట్ చేసి డిసెంబర్లో 50th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాను ఐ స్టిల్ రిమెంబర్ నేను మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ని కలుసుకున్నది మా రికార్డింగ్ స్టూడియోలో పైన ఆయన డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు ఎవరో పక్కన ఉన్న అతను పరిచయం చేశారు నాకు ఈ అబ్బాయి కరాటే చాలా బాగా చేస్తాడు ఇన్ని కార్ల కింద చేయి పెట్టాడని ఒకసారి చేయి ముట్టుకొని చూశాను అనమాట ఐఎమ్ స్టిల్ సింగింగ్ ఐఎమ్ హియర్ What an amazing event. God, thank you very, very, very much. Thank you so much. And big round of applause to my co-singers here, my supporting singers. Very well done. God bless you. God bless you. And a bigger round of applause for Balu Garu. 20 వసంతాల ఈటీవీ ప్రయాణంలో ఎందరో నిర్మాతలు రచయితలు దర్శకులు సాంకేతిక నిపుణులు నటీనటులు తోడుగా నిలిచారు వెన్నంటే నడిచారు అలాంటి కొంతమంది ఆత్మీయులకి చిరు కానుకను అందించడానికి గాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మాటలతో మనసుల్ని కదిలించి కరిగించే అక్షర మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఆది తాళంతో ఛాయాగ్రాహకులుగా ఈటీవీలో తొలి అడుగులు వేసి దర్శకులుగా శివలీలలతో సంచలనం సృష్టించారు సుఖదుఖాలు ఎండమావులు వంటి ఎన్నో ఉత్తమ సీరియల్స్ని రూపొందించిన శ్రీ మీర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ద టాల్ మ్యాన్ ఆఫ్ అవర్ టెలివిజన్ ఇండస్ట్రీ మీర్ గారు అందరికీ నమస్కారం ఎన్నో వందల సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం సాగించబోతున్న నా ఈటీవీ
ఈ 20 సంవత్సరాల వసంతం జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను కూడా ఇక్కడికి పిలిపించి ఈ సత్కారం చేసినందుకు ఈటీవీ యాజమాన్యానికి, సార్కి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ సందర్భంలో ఈటీవీలో నన్ను తొలిసారిగా పరిచయం చేసిన దర్శకులు కె వాసు గారు, అట్లూరి రామారావు గారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఈటీవీలో పని మొదలుపెట్టినప్పటి నుంచి నా పనిని చూసి నన్ను మెచ్చుకుంటూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నాకు ఎన్నో కార్యక్రమాలు నాతో చేయించి ఆయన సీరియల్స్కి దర్శకత్వం కూడా వహించేటట్లు చేసి చివరికి ఆయన్ని కూడా దర్శకత్వం వహించే అవకాశం నాకు కల్పించిన నా అన్నదాత సుమన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిసి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీర్ గారు. ఆనాటి మనోరంజని నుంచి ఈనాటి స్వరాభిషేకం వరకు పాటలకి మాటలకి అక్షరాల సుగంధాల్ని అద్దినటువంటి అక్షరాల పరిశోధకులు, రచయిత శ్రీ రామ్ ప్రసాద్ గారికి చిరు సత్కారం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇక కె రామకృష్ణ ప్రసాద్ గారు, సౌభాగ్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె రామకృష్ణ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ద మొమెంటో. బుల్లితెర సంచలనం అభిషేకం ధారావాహికం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ తాండవ కృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు తాండవ కృష్ణ గారు. వావ్ ఆలీ 369 కార్యక్రమాల నిర్మాత శ్రీ సోను పిక్స్ ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి జ్ఞాపికను అందిస్తారు చైర్మన్ గారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండేటువంటి త్రివిక్రమ్ గారికి చిరు కానుక చైర్మన్ గారి చేతుల మీదుగా. త్రివిక్రమ్ గారిని ఈటీవీతో వారికి ఉండేటువంటి అనుబంధాన్ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. రామజీరావు గారికి నమస్కారం సార్. నేను ఆయన మొట్టమొదటిసారి కలిసింది నువ్వే కావాలి కథ చెప్పడానికి. నేను రవికిషోర్ గారు ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనకి ఫస్ట్ ఆ కథ చెప్పడానికి వచ్చాం. అది నా రెండో సినిమా. ఆ సినిమా నిజంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అవకాశం నాకు ఇచ్చిన రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్. మమ్మల్ని నమ్మి అంత బాధ్యతని మాకు అప్పగించినందుకు గాను. అండ్ నేను ఈటీవీలో టీవీ తక్కువగా చూస్తాను, కానీ ఖచ్చితంగా చూసే ప్రోగ్రాం పాడుతా తీగ. ఒకవేళ నాకు ఆ టైంలో కుదరపోతే కనుక రికార్డ్ చేసి అట్టేపెట్టమని చెప్తాను. నిజంగా అంత మంచి ప్రోగ్రామ్ని ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నాను. అది ఇంకా చాలా రోజులు నడవాలని, దాని నుంచి ఎంతో టాలెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. థ్యాంక్ యూ. Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil, associate sponsors Southern Travels, Sudhakar Pipes and Fittings, Kumar Pumps and Motors and Margadarshi Chit Fund Private Limited. వెదురు వేణు అవ్వాలంటే కృష్ణుడి పెదాలని సుతారంగా తాకాల్సిందే. గాలి గాంధర్వం అవ్వాలంటే సునీత గొంతులోకి చేరాల్సిందే. మరి అందమైన పాటని పాడడానికి ఆహ్వానించేద్దామా అందమైన సింగర్ సునీత గారిని?
శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆశ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో మునులకు తెలియని జపమును జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లని నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా ఆ నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి గాకరి గరి సరి గాకరి రి సరి గపద జాస దప గరి సరి గగద పద గపద సదా దప గరి దపద సస్స దపద సస్స దపద రి దపద రి దసరి గరి సరి గరి గరి సరి గరి సద పగ గగ బంప గగ దప్త గగ సస్స దప గపద సరి 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 గరి సద సరి గగ పద పద సరి సరి సద పద పద సద పద పద సద పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గగ సరి గ పద సరి రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి ఇప్పుడు మీ ముందు
ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఒక రాక్షసి ఒక పాట పాడబోతుంది. నిజమండి, 80 వాక్యాలకి పైగా ఏకబిగిన బాలుగారు పాడినటువంటి ఆ పాటని రాక్షసి తప్ప ఇంకెవరు పాడగలరు చెప్పండి? రాక్షసి అంటే ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కల్పన. నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధాలే నట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధాలే నట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రుల కాశీసడిగా మది నొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు కాల్చని మేఘమునడిగా జ్వలించు నూరేళ్ల పరువం అడిగా భరించు ధరించు బలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకే అడిగా తను ఓదార్చే ఓర్పులు అడిగా తలనే నిమిరే వెళ్ళను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో బుక్కెడు నీళ్ళే అడిగా పదిలో జానెడు చోటే అడిగా మచ్చంటు లేని జాబిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్ళ మని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా వెతల రాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబవని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా వానని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం గిలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రం అడిగా దిక్కులు దాటే విహంగం అడిగా తొలగరి మెరుపుల నిలకడనడిగా ఎండ మావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మి చెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా కొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా ఆశుపతాశ్రం నరుడై అడిగా మోహన కృష్ణుడి మురళే అడిగా మధుర మీనాక్షి శిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కించే పంద్యం అడిగా మల్లెలు పూసే బలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజాబీ సిరే దమ్మే అడిగా పిడుగును పట్టే ఒడిపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా సత్తే మిగిలే చరిత్ర నడిగా విధిని జయించే ఓరిమి నడిగా ఓరిమిలో ఒక కూరిమి నడిగా సహనానికి హత్తేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్లకు అడిగా చిన్న చితగా జగడాలడిగా తీయగా ఉంటే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా ఒత్తే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనువాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా 5 ఏళ్ల బడినే అడిగా 6 వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుడే అడిగా ఎన్నని అడగను దొరగనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరి నడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్లకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా ఇప్పుడు ఒక అపురూపమైన నృత్య రూపకాన్ని మీరు చూడబోతున్నారు. దశావతారాలు, భారతీయ తత్వసారాలు. ఈ సృష్టిని కాపాడడం కోసం భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలు. అది జగత్ సమ్మోహన గానం.
30 మంది కళాకారులతో కొరియోగ్రాఫర్ సాయి తేజ కట్టినటువంటి సంపూర్ణ దశావతారాల ఘట్టం ఇది 100కి 100 పాళ్ళు సంప్రదాయ నృత్యానికి కట్టిన పట్టం. మరి ఆహ్వానించేద్దాము దశావతారాన్ని ప్రజెంట్ చేస్తున్న ఆ టీంని. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహకార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూపు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. నిలిపే ఇలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదమ్మును, తరాల దంష్టుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తిరణ హుంకారం, ఆది వరాహపు ఆకారం. హరితాపున్నాడేరా భయపడి భయకవి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా భయమడి. నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు, నాటుల జీవజలమ్ముని అడుగు, నీ నెత్తుని వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో హరిని తలుపు
అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగన్నాటకం పాపము తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ జ్ఞానిని పెరుగగా పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగాని ఏ మర్మము లేక పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
దైవమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి మరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కలదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. Sensodyne presents ETV at 20, powered by Fair and Lovely, Dabur Vatika Enriched Coconut Hair Oil, associate sponsors Southern Travels, Sudhakar Pipes and Fittings, Kumar Pumps and Motors, and Margadarshi Chit Fund Private Limited. Adugula Ashtapadula, Nadakala Jeevanadula. ఈ వాక్యం చెప్తుంటే మీకు ఒక అందమైన వయ్యారి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కదా? ఎస్, ఆ అమ్మాయి పేరులో కూడా నాట్యం అంత చక్కగా ఒదిగిపోయింది. ఆ అమ్మాయి పేరే హంస నందిని. హంస హంస వచ్చి కానీ మీరు మాత్రం
బాపు గారి బొమ్మ ఉత్తినే నించున్నా అందంగా ఉంటుంది, అల్లరి చేసినా అందంగా ఉంటుంది, ఈ పాటలో వినిపించినా అందంగా ఉంటుంది. మరి ఆ పాట పాడేది శంకర్ మహాదేవన్ గారు అయితే మరింత అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పిలిచేద్దాము శంకర్ మహాదేవన్ గారిని టు సింగ్ బాపు గారి బొమ్మ. బొంగారలున్న కళ్ళు తిప్పింది, బొంగారలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెట్టే నడువంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపుగారి బొమ్మ, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రప్పరు గాజుల రంగు తీసింది, బుగ్గలు అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపట్టంలా నన్నే రేసింది. అమ్మో బాపుగారి బొమ్మ, పోలమ్మో మల్లె పూల కొమ్మ, వడగాల పెదవులతో పెడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది. అమ్మ నాట్యంలోని ముద్దరు చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపుగారి బొమ్మ, హేలమ్మో మల్లె పూల కొమ్మ. Come on people, ETV, come on. Let's see the rhythm out there. Let's hear it for this wonderful band over here. Outstanding. మూన మీద మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికేదు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. ఆహా. నిన్న కాఫీ గ్లాసు చేతి ఖండిస్తూ నాజుకైన వెళ్ళు తాకేస్తూ మెత్తని మత్తల విద్యుత్తిగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. ఊరలో వేసి పప్పు నా ఊహల్లో వేసేసింది, ఊరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది, ఊరలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చిరచకు చివరచ్చిలో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దునే హలో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళుకొస్తుంది, పొద్దస్తమానం పోయింత దూరం గుర్తొస్తుంటుంది. అమ్మో బాపుగారి బొమ్మ, పోలమ్మో మల్లె పూల కొమ్మ. Come on people, sing this side. Come on, let me see your hands up. Come on. హే మాయాలోకంలోనూ నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. హే! ఆ మబ్బుల అంచుల దాకా నా మనసును మోసేసింది, చప్పుడు లేకుండా నెచ్చిన పక్కకు లాగింది. తినగా గుండెను పట్టి గుప్పెట పట్టి మూసేసింది, అందమే గంధపు గాలే మళ్ళీ ఊపిరి పూసింది, తీయని ముచ్చటలేనో ఆలోచనలో వచ్చేసింది, ప్రేమనే కల్లాదలు చూపులకే తగిలించింది. ఉంగారలున్న కళ్ళు తిప్పింది, ఉంగారలున్న జుట్టు తిప్పింది, ఇంగిరాలంటే నడువంపులో నన్నే తిప్పింది. ఓ అమ్మో బాపుగారి బొమ్మ, పోలమ్మో మల్లె పూల కొమ్మ. Check it out.
ఇవాళ మీకోసం అద్భుతమైన పాటలున్నాయి, చక్కటి నృత్యాలున్నాయి, అత్యద్భుతమైనటువంటి విన్యాసాలతో కళాకారులు సిద్ధంగా ఉన్నారు. అలాగే పవన్ గారి మాటలు ఉన్నాయి. ఇవన్నీ విందాము. బర్గరు పిజ్జా తిన్న తర్వాత ఒక మంచి కూల్ డ్రింక్ తాగితే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక మంచి గాయకుడు వేదిక మీదకి వస్తున్నాడు. అతని పేరే విజయ్ ప్రకాష్. విజయ్ ప్రకాష్ తో పాటుగా వస్తోంది గీతా మాధురి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అయ్యో చెయ్యకి దిమ్మిని బమ్మి అమ్మి చల్లదిగా జిల్లరదమ్మి తప్పదిగా చెయ్యవే హ్యాండ్సప్ ఎప్పటికి వెయ్యన లాకప్ చెప్పు మరి చేసిన తప్పులు ఏమిటి ఏమిటి నా నేరం అరే ఎందుకు ఈ దౌర్జన్యం అధరాల్లో హీరోయిన్ ఉందే గులుగుల్లో నా కొకేనుందే అందంలో RDX నిండుందే పరుగుకి ఫుల్ స్టాప్ తగ్గు మరి రగదిగా రాంగ్ స్టాప్ వద్దు అని నిలపకు ఎప్పుడు ఏమిటి ఏమిటి విపరీతం అరే ఎందుకు నాపై పంత 1 ప్రవేశమంటే 120లో ప్రయాణమంటే ప్రణయంలో పద్ధతి కాదు లేదంటే ఎగసిన యౌవన మార్గంలో ఎడమైన అది కుడి అంట సరే ఎరుపైన అది పసుపంట ఇక ఇరుకు సరసమట ఉరుకు మురిపెమట మెలిక మోక్షమట పరువంట మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే మధుర కావుడికి ఫుల్ స్టాప్ నువ్వే మన
దెయ్యం గయ్యమను ఒకదామి జయంది అమను నూరుగామి ఏం కాదు మరి నాది జరామి వస్తా వస్తా మదన ప్రేమలకు మస్తా నువ్వే మస్తా వస్తా థ్యాంక్ యూ Wow, Vijay Prakash garu, that was superb. Thank you. Fantastic. And Geeta, superb. మాకు పాటలో పవర్ స్టార్ బాగా నచ్చింది. Thank you so much. Thank you Vijay Prakash garu, and thanks to our fantastic chorus singers. పాడతా తీయగా పిల్లలు. Wife, which wife should I call? Only one wife, sir? No problem, sir. Same here, sir. Even I have only one wife, officially. Official Hyderabad or Chennai? Sir, official Chennai, sir. Yes, sir. That's all, sir. Hi, madam. Nice to see you. It's a pleasure to see you. Sir. Pleasure to see you, sister. Sister. చంద్రుల్లో ఉండే కుండేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీనా మారిందా Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. వారి గురించి నాకు ఇంకొక మాట చెప్పాలంటే నేను కొంచెం చిన్నప్పటి సినిమాలో రాకముందు కొంచెం ఎక్కువ ఈ పేపర్స్ అని చదువుతూనే ఉండేవాడిని. నాకు వాటిలో ముఖ్యంగా నచ్చేది ఆయన జర్నలిస్టిక్ వాల్యూస్. ఎందుకంటే ఎక్కడ ఒక బయాస్ లేకుండా ఒక అన్బయాస్డ్గా రిపోర్టింగ్ ఆయన పేపర్ ఆయన ఛానల్స్ వాళ్ళు, ఎందుకంటే ఒకసారి చూడాలనుకున్నప్పుడు దాన్ని ఏమాత్రం వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా వార్తల్ని చెప్పడం కానీ ఇవన్నీ చాలా సమాజంలో చాలా ఒక మంచి భావాలు వస్తాయి.